ఎవరు? హలో, ఈ లగేజ్ లోపల పెట్టు. ఎక్కడికి? ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిరిల్ పాప. నా రెక్సోనా పాప. ഞാൻ పిఎస్ పాప. ఎంత మనసులాయో? అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వాళ్ళ. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరద ఎక్కువ. కాదు నొరగ ఎక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. ఓయ్, ఏయ్, మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ మా కలిగి. ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా. ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు. మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ రింగ్ అవుతుంది. తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు, కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. ఇవ్వు. నువ్వు లోపలికి వెళ్తావా, వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చాను. యూత్ యూస్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు. చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడెందుకు? ఇదిగో వెజిటబుల్ తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో ఏళ్ళతో ముందు ముందు చాలా డేంజర్. సంధ్య, వస్తున్నా మేడం. సంధ్య, వీళ్ళు ఇక్కడికి కొత్తగా వచ్చిన గెస్ట్లు. తన సంధ్య. హాయ్, ఐఎమ్ భామ, సత్యభామ. వీళ్ళని పైకి తీసుకెళ్ళమ్మా. ఏంటి లేట్ అయ్యారు? అడ్రస్ మిస్ అయ్యాం. అవును, పక్కింట్లో పెద్ద హిట్లర్ బ్యాచే ఉన్నట్టుంది. ఎవరు వాళ్ళు? అయ్యయ్యో, ఆయన సూర్యప్రకాష్ గారని చాలా మంచివారు. ఆయన పక్కన ఉండబట్టే మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. అదేంటి మరి, ఒక్క ఫోన్ చేసుకుంటా అని అడిగితేనే అరిచి పెద్ద గోల్ చేశారు. పిచ్చినారేమో. కాదు, ఆయన ఆడవాళ్ళకి దూరంగా ఉంటాడు. బ్యాచులర్. బ్రహ్మచారా? అవును, ఇంట్లోకి లేడీస్ ఎవరిని రానివ్వరు. ఇంట్లోకి కదా రానివ్వండి, అది చూద్దాం. అలా బాబుని ట్రై చేస్తే అది పడుద్దా? చా ఒరే, గులాబీ మొక్క జాంకాయ మొక్క కలిపేస్తే గులాబ్ జామ్ వస్తుందంట్రా. వద్దురా సాయి. ఒరే సాయి, ముందే చెప్తున్నాను, వచ్చేది సమ్మరు, బీర్లు దొరకట్లేదు. దొరికిన ఎంఆర్పి మీద 20 రూపాయలు. నా మాటి నా అమ్మాయిని మర్చిపోరా. అమ్మోనియం, గంధకం, పొటాషియం కలిపి చేసిన స్టాండర్డ్ ఫైర్ బ్రాండ్ 120 షాట్ బాంబు రాది. ఏదో రోజు నీ హార్ట్ ని 120 టైమ్స్ పైకి తీసుకెళ్లి థపక్ థపక్ మరి కాల్చేస్తాయి. నా లవర్ ని దీపావళి బాంబుతో పోలుస్తావా? నిన్ను చంపేస్తారా? నేనదే చెప్తున్నాను, ఏదో రోజు అది నీ ఫోటో ముందు ఇస్త్రహేస్తది. నోరు ముయిర. హోటల్లో శాంపుల్ సోప్ అంత ఉంటావు, నువ్వు నాకు చెప్తావా? నేనే నీకు చెప్తా. కరెక్ట్గా 1 వీక్ అంటే 7 days, వారం రోజుల్లో వాళ్ళ నాన్న లైన్లో పెట్టి, వాళ్ళ ఫ్యామిలీని బొట్లో పెట్టి, నా పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుని మరి వస్తా. బుచ్చి కన్నా, అసలు ఏం జరిగిందిరా? ఫుల్ ఫోర్స్గా వెళ్ళావుగా. లక్ష్మి చెప్పినట్టే వాళ్ళ నాన్నగారిని పడేద్దామని విచ్చలుడిగా ట్రై చేశారా. వాళ్ళ నాన్నగారు పట్టమేమో కానీ ఈ సమాజంలో నా మీద చెరగని ముద్రపడింది. గేరా గే. ఈ 7 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదురా. చివరి రోజు సీతమ్మధార బస్ స్టాప్లో కూర్చొని గట్టిగా ఆలోచిస్తుంటే, ప్రసాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా మాస్టర్? నిన్ను కాదురా అప్రాచుడా, నా మనవడు ప్రసాద్ని. నేను ప్రసాద్ మనవాడినే. మా తాత పేరు ప్రసాద్. నేను గుడ్డివాణ్ణి, ఊరికి కొత్త. ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి తోడు దాహం వేస్తుందిరా. దామా? ఏ టండనగర్ దా మాస్టర్ పక్కనే బ్రాండ్ షాప్ ఉంది, మందేద్దా. ఒరేయ్, నేను తాగను రా, తాగుబోతు వెధవా. నువ్వు తాగలరా, తాగలేని నన్ను వెధవా అంటావా? తాగలేని ఎవ్వనైనా ఎదవ అంటానరా. ఎదవ 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 ఎదవంటావా? తాగుబోతు ఎదవా. ఏమిటి, నేను బతికే ఉన్నానా? ఒరే పెసుగా, నువ్వా? ఎక్కడ తెచ్చావు? ఎక్కడికి వెళ్ళావురా? మీ నాన్న నీకు నా పేరు పెడితే, నా యావదాస్తి నీ పేర పెడితే,
నన్ను తాగుబోతున్న చేతిలో వదిలిపెట్టి ఎక్కడ తెచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఫోన్లే కదా ముసలోడు కదా హెల్ప్ చేస్తే ఈ డ్రెస్ పట్టుకోలేవు గాని కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటావు వేధావా. ఇది లక్ష్మి వాళ్ళ అడ్రస్. ఈ ముసలోని వాడుకుని మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా రావట్లేదర్రా. బెలగొట్టు. ఏమైంది? అరే మాస్టర్, వాట్ సర్ప్రైజ్! ఏంటి ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. ఎండ గట్టిగా తగిలి చిరుత్తుకు వచ్చేసింది. అయినా పర్వాలేదు. ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. నీకు కావాల్సింది కూడా అదే కదా. మాస్టర్ మాస్టర్ లేవరు, రండి లోపల రండి. ఒరేయ్ ఆ. ఆనందరావు, వీడు నా మనవడు ప్రసాద్. ఆహా. నీతో చెప్పా పెట్టకుండా లోపల తీసుకొస్తే ఏడుస్తావని ముందే పరిచయం చేస్తున్నాను. నమస్కారం పెట్టి తగులడు. అసలే వీడు పెద్ద ఈగోయిస్టు. నిన్ను ఏంట్రా ఆలోచిస్తున్నావు? రమ్మంటావా పొమ్మంటావా? బలేవరు మాస్టర్, ఏంటో మాటలు. రండి రండి లోపల లోపల తగులరా. రండి మాస్టర్ రండి. ఇదే మాస్టర్ మా ఇల్లు. బాగుందిరా. నీదైతేనే నాదైతేనే నాకు కనపడ చావదుగా. రండి రండి కూర్చోండి ఇలా. అరే రే రే, కింద కూర్చుంటారండి మాస్టర్, వెళ్ళండి. పర్లేదురా, కింద కూర్చుంటా. నీ సోపాలు ఎందుకు పాడు చేసుకోవడం? మీరు ముందు లేండి, చెప్తాను. మాకు ఏం మారలేదు, మీరు లేండి. ఇలా రండి. ఇంకా అక్కడ కూర్చోండి. అది మనలాంటి వాళ్ళు వచ్చేలాక ఇల్లు అది శుభ్రంగా గడిగేసుకుంటారు, దిష్టి గట్రా తగలకుండా. ఏం మాట్లాడండి అవి, మీరు అసలు మారలేదు. నువ్వు కూర్చో బాబు, కూర్చో. అమరావతి, మాస్టర్ గారు వచ్చారు, టీ పట్రా. చూసారే, నేను చెప్పానా? మనలాంటి వాళ్ళకి ఏమో టీలు కాపీలు పోస్తారు, వాళ్ళు హార్లిక్స్లు బోర్నవిటాలు తాగుతారు. మాస్టరు పోనీ మీకేం కావాలి చెప్పండి. నీ ఆస్తులు సగం రాసి ఇచ్చేస్తావా? మాస్టర్ గారు, నా వైఫ్ అమరావతి, వాళ్ళు మా అబ్బాయిలు. నమస్కారం మాస్టర్. వీళ్ళు మా కోడళ్ళు. నమస్తే అండి. అమ్మా లక్ష్మి, రామ్మా. రామ్మా రా రా, మాస్టర్ గారు వచ్చారు చూడు. రా. మా అమ్మాయి లక్ష్మి, వీడు నా మనవడు ప్రవీణ్. బాగుందిరా, బాగుంది. సేమ్ టు సేమ్ నాది ఇలాగే పెద్ద ఫ్యామిలీ, మొత్తం పోయారు. ఈడు ఒక్కడే మిగిలేడు. ఉండండి ఉండండి, తల మీద పెట్టేస్తున్నారు. ఆ సర్లే కానీ ఎందుకు వచ్చానంటే మా ఎదవకు పాస్పోర్ట్ కావాలంట. అవసరం అయితే 2 రోజులు ఉండాలి. నేను ఉండను రోయ్. మీరు ఉంటానన్నా మిమ్మల్ని ఎవరు ఉంచుకుంటారులేండి. నువ్వు ఉన్నా నిన్నెవరు ఉంచుకుంటారా అనుకున్నావా? అదేం లేదు. నేను ఉండను కానీ అవసరం అయితే మా మనవడు మీ ఇంట్లో 2 రోజులు ఉంటాడు. మీకేం ప్రాబ్లం ఉండదు. 4 కేజీలు రైసు, 4 వంకాయలు, పొట్లకాయలు తెచ్చుకుంటాడు. వంటగా చూపించేయండి, ఆడి వండుకు తింటాడు. మీరు అలా అంటే మేము బాధపడతాం మాస్టర్. వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముక్కైనా మాట్లాడా? అసలే నోట్లో 4 లేనుడు. మీరే మాట్లాడేస్తుంటే ఇంకా ఆడే మాట్లాడతాడు. ఏంటంటున్నావు? ఏం లేదు, తాతగారిని జాగ్రత్తగా బస్సు ఎక్కించి వచ్చేయమ్మా. తాతయ్య, ఏంటి మనిషి ఇక్కడ మాట అక్కడ? ఈడా అసలు మనోడు పెద్ద ముదిరినట్టుగా. అతనికి నాకు తేడా తెలియలేదా? మీ ఇద్దరు వాడే బాడీ స్ప్రే ఒకటై సచ్చింది కదరా. నాకు ఇలా కలిసి వచ్చిందా? తాతని బస్ ఎక్కించేసి అమ్మకి అబద్ధం చెప్పేసి బ్యాగ్ లో బట్టలు సర్దేసేసి. ఏరా బలాదూర్ తిరిగేటప్పుడు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేది లేదా? భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా. ఆ? తప్పగా 40 డిగ్రీల ఎండలో 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్లి లక్ష్మీ వాళ్ళ గుమ్మానికి 2 మీటర్ల దూరంలో అయితే ముందు కుడికాల పెట్టాలా ఎడంకాల పెట్టాలా అని డౌట్ వచ్చి కాళ్ళు విరకొట్టేస్తా. ఆ? అయ్యయ్యో నిన్ను కాదు బాబు, ఒరే ఇది పట్టుకో. ఆ పిల్లిని రోజు టార్చర్ పెట్టేస్తోంది. రా బాబు, అలా మొహమాట పడతావేంటి? అలా ఎంటర్ అయినా నాకు కాఫీ కావాలా టీ కావాలా అని అడగడానికి కూడా మొహమాట పడే ఫ్యామిలీ మెంబర్స్ లో 2 రోజుల్లోనే డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. 1000 రూపాయల నోటికి చేంజ్ మార్చుకునే లాంటి చిన్న చిన్న పనుల నుండి బాత్రూంలో కలర్ వండాలు వేసే అసహ్యమైన పనులు కూడా చెప్పేంత క్లోజ్ అయిపోయారు. అందరితో అలా కలిసిపోయిన అంకుల్కి నా మీద అనుమానం మాత్రం పోలేదు. ప్రసాద్, ప్రసాద్. అయ్యా బాబోయ్, గుర్తుపెట్టేసినట్టున్నాడు. ఏంటి అంకుల్? ఎక్కడికి వెళ్ళావు? బ్రాందీ షాప్ కి. బ్రాందీ షాప్ పక్కన ఉన్న బాలాజీ టెంపుల్ కి వెళ్ళి త్వరగా పాస్పోర్ట్ వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోవాలని బొట్టెట్టుకొచ్చాను అంకుల్. జై బాలాజీ. రాధా, కాన్ఫరెన్స్ కి వెళ్ళక తప్పదా? అదేంటి కృష్ణ, ఈ వయసులో నువ్వు స్కూల్కి వెళ్ళక తప్పదా అన్నట్టు అడిగావేంటి? కాన్ఫరెన్స్ కే కదా. మాజీ మాజీ మాది అత్తమ్మ అమీర్పేట మే మర్ గయా, మై జల్దీ జాకే ఆతి. నువ్వు ఊరుకోవే, ఇక్కడ చర్చలు జరుగుతున్నాయిగా. నిజంగా కాన్ఫరెన్స్ కేనా? ఏంటి కృష్ణ, ఎప్పుడైనా నేను నీతో నిజాలు చెప్పానా? చిచి, అబద్ధాలు చెప్పానా? మాజీ మాజీ
మాది మామ को एक्सीडेंट हो गया मैं जल्दी जाके आती ఏం పర్లేదు నువ్వు లోపలికి వెళ్ళు. అయినా మీరు ఈ మధ్య కాన్ఫరెన్స్ అని ఏవేవో చేస్తున్నారు. కృష్ణ కృష్ణ నా కృష్ణ వేడేనా ఇలా మాట్లాడేది? ఆనాడు రామాయణంలో రాముడు సీతను అనుమానించాడు అనంటే ఆయన రీజన్స్ అయ్యో ఆయనకున్నాయి. కానీ ఇవాళ నా కృష్ణ వేణి నన్ను అనుమానిస్తుంది అనంటే వితౌట్ ఎనీ రీజన్. మాజీ మాజీ మళ్ళీ వచ్చి ఈ రోజు మాది పెళ్లి చూపులు ఉంది హై నేను జల్దీ వెళ్తాను మాజీ. ఊరుకోవే సంబంధం లేని రీజన్స్ చెప్తున్నావు. అయినా నేను పంపను. ఎందుకో నిన్ను ఇవాళ పంపాలని లేదు రాదా. నాకు మాత్రం వెళ్ళాలనుందా కృష్ణ? విధి నిర్వహణకు తల వంచి వెళ్ళక తప్పడం లేదు. తొందరగా వచ్చేస్తావుగా. నువ్వు తొందరగా వెళ్తే తొందరగా వచ్చేస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ, దట్ ఈస్ మై గర్ల్. హలో, గుడ్ మార్నింగ్. మియా మియా, అందరికీ హ్యాపీ న్యూ ఇయరా? కానీ నాకు మాత్రం నో ఇయర్. ఏంటి ఇంకా అర్థం కాలేదా? సరే అండి, నాకు అది చెప్తా. ఒరే లక్కీ, ఈ భూప్రపంచంలో ఉన్న పిజ్జాలు బర్గర్లతో నీకున్న బంధం అయిపోయిందిరా. అయినా చీప్గా ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏంటో ఎక్స్పెన్సివ్గా సైనైడ్ వేసుకోకుండా. అయినా బిల్ గేట్స్ బ్రెయిన్ పెట్టుకొని నువ్వు చనిపోవడం ఏంటో. మరి చనిపోయినా ఎవరు పట్టించుకుంటారులే, కనీసం నీ బాబు కూడా పట్టించుకోడు. లాస్ట్ టాబ్లెట్. సారీ అమ్మా. ఓకే. ఎవడ్రాను? మనుషులకు దొరికితే దొంగ అంటారు, పోలీసులకు దొరికితే ఖైదీ అంటారు, కోర్టుకు దొరికితే ముద్దాయి అంటారు, టోటల్గా దొంగ అంటారు. నేను మీ రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చాను. ఈ లక్కీ గారి రూమ్ లో దొంగతనం చేయడానికి వచ్చా అనమాట. అసలు నీ పేరేంట్రా? పులిహోర సార్. పులిహోర? అదేం పేరురా? ఫస్ట్ టైం గుడిలో పులిహోర దొంగతనం చేసి దొరికిపోయాను సార్. అప్పటి నుంచి అందరూ పులిహోరగా ఫిక్స్ అయిపోయారు సార్. ఓహో, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ దొంగతనానికి? అదిగో అక్కడ చూడు, ఇడిసిన బట్టలు చినిగిపోయిన కట్టెలు తప్ప ఏం లేవు ఇక్కడ. ఏంటి ఇంకా నమ్మకం కుదరలే? సర్రా ఆ ఫ్రిడ్జ్ చూపిస్తా. దా దా చూడు 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 చూడు. చూసావా, యాపిల్ కూడా లేదు. అంటే ఫ్రిడ్జ్లో యాపిల్ లేకపోయినా మీ జేబులో యాపిల్ ఫోన్ ఉంటారు కదా సార్. వావ్, అలా ఫిక్స్ అయ్యావా? అంటే మీరు స్మార్ట్గా ఉంటారు కదా సార్, గ్యారంటీగా స్మార్ట్ ఫోన్ వాడతారుగా. చూడు నాన్న, నోకయ్యా 1100 నీ పుట్టినప్పుడు లాంచ్ చేసి ఉంటాడు ఈ ఫోన్ని. గ్రాంబెల్ కూడా వాడుంటాడు. అసలు ఈ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా? -12. నేను ఎప్పుడు రీఛార్జ్ చేయిస్తానా, నా కార్డుని ఇప్పుడు గోకాలా అని ఎయిర్టెల్ కార్డు వెయిటింగ్. ఏంటి -12 రూపీస్కే? యా, ఫీల్ అయ్యావా? దొంగ ఎవరికైనా దొరికిపోతే పెద్దగా ఫీల్ అవుతాడు సార్, కానీ దొంగతనంకి వచ్చినప్పుడు ఏమి దొరకకపోతేనే ఫీల్ అవుతాడు. ఒరే, నా చావేదో నేను చావాలని ఫిక్స్ అయితే నీ ఎత వెంట్రితో మొత్తం డిస్టర్బ్ చేసావు. చూసాడా భయ్యా? అవును భయ్యా 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 భయ్యా, నాకు ఆత్మకథలన్నా ఆత్మహత్యలన్నా చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకు చావాలనుకున్న రీజన్ నాకు చెప్పకపోతే నా చావుకు రీజన్ మీరే అవుతారు భయ్యా. చెప్పండి భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా భయ్యా భయ్యా. ఒరే, మీడియా వాళ్ళకన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది నీకు. ఎవడైనా చచ్చేవాడు ఆఖరి కోరిక తీరుస్తారు. సర్లే, నేను చచ్చే లోపల నీ కోరిక నేను తీరుస్తాను. పద, ఎందుకో చెప్తా. ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని కోరిక నాకు ఒకటి ఉంది. ఆ కోరిక ఏదో తెలుసుకోవాలనే కోరిక నాకు ఉంది. చెప్పు భయ్యా. ఎప్పటికైనా మా నాన్నను పేరు పెట్టి పిలుస్తారన్న ఆశ. పుట్టినప్పటి నుంచి మా నాన్నను పేరు పెట్టి పిలవలేదు. అదేంటి, కన్న తండ్రి కన్న కొడుకుని పేరు పెట్టి పిలవలేదా? కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్గా ఉందే. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మీనన్, మలయాళి. నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయా మీమో మండ? 40 సంవత్సరాలు వయసు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్ల నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసుకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి. నువ్వేం అనుకోకయ్యా,
నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమంటే ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టాడన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రునలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. ఏక్ దో తీన్ చార్ పాంచ్ బాజానా చానా రే జూనారే బాదారే చింపేరా. ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లైనా ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. బాయ్ గారు ఈ జాతకొక్కన్నారు ఊరకొక్క ఉందేటండి. నోర్ము చికెన్ పకోడీ ఇంకా తయారవ్వలేదు, అందాక ఇడ్లీ తినరా ఇరు బాబు. ఎందుకు తిందో? నీకు దానికి పనే ఉంది కనుక దోశలు వేసి చెయ్యి పెనం రెండు అరిగిపోతున్నాయి. కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు. కుక్కలే నక్కలే తెగపోసం చేస్తున్నాడు. చేస్తాను కూడా చిచ్చే దోశ ఏమంటే దోశ ఏమిట్రా? నువ్వు దోశ ఏమన్నావా? దోశ ఏమన్నావు అనుకున్నాను రా. సరే ఆ దోశ 2 నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్ గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. అలా అలా ఎవరా? నేనే. ఆ రంగబాబు చెప్పరా. నీతో కాసేపు మాట్లాడాలరా. పసలపూడి లోకల్ దగ్గరకు వచ్చేసాయి. మాడిపోయిన పెసరెట్ల ఫేస్ ఏంట్రా అలా ఉంది? ఏమైంది? అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా. జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణ్ రావు గారికి. ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటారని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడ్రా. ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకు అంత బాధ? ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణ్ రావు గారే. ఆడి బ్యాంక్ అకౌంట్లో కోట్లు, ఆడి కొడుకు వేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లో గాలి తీసిన ఈజీగా తీసి పడేస్తాడా? ఎంత అన్యాయం రా ఇది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది. డోంట్ వర్రీ. హాయ్, ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ ఆడడానికండి. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిరా పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రేయ్, వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు. బట్ ఐ డిడ్ నాట్ లైక్ దెం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగ్రో ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడో ఉండాలా? ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడుగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టడీంగ్ ఇదా? ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమోరా. మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెంటనే రాజారావు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వెయిట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్డ్ జైలు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే కళ్ళు తిరుగుతున్నాయిరా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు రా బాబు. 1 2 3 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు? ఈ చెట్టు ఆకులని ఎప్పుడు లెక్కటాలరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుగళ్ళ నేను కూడా తలకిందలుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసదగళ్ళ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజిళ్ళు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి, దిగాలి.
ఒరే అశోక్, నువ్వు పోయి నన్ను వంటోడు చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం వంటోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఒరే పోలో, ఎంత హుషారు. నాన్నగారు దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే, నువ్వు ఒక్కడే పంచువాళ్ళగా పని చేస్తున్నావు. నీకు త్వరలోనే 10,000 చక్కెర బిరుద్దారు అనుకుంటున్నా. బాబా నిన్నే ఏమిటో నన్ను ఓయంటావా? నువ్వు నన్నల్లా? నువ్వంటే తప్పుగా అంది, నేనంటే తప్పెట్ట అవుతుంది అంట. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా, తలగిరేస్తే తల తీస్తా. ఎందుకు అలాగా? కింద నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చా. ఇట్ట చెప్పగానే అట్ట పట్టేసేవాళ్ళంటే నాకు మా సడ్డిదిలే. విషయానికి వద్దాం. నీతో పన్నెండు వచ్చాం. పని లేకపోతే రావడానికి మీరంత పనికి మాలిన వాళ్ళ ఏంటి? పని ఏంటో అదా చెప్తాం. ఇదిగో ముందే చెప్తున్నా, డబ్బులు లేకుండా ఉత్తిరే పని చేస్తే పనికి విలువ తెలియదు రా అనేది మా బామ్మ. డబ్బులు ఇస్తే వస్తా. ఇస్తాం పద. అయితే పని ఏంటో చెప్పండి. నేను చెప్తా. ఓ సంతేనా? అడిగే పోతండి, పని చూసి రేటు చెప్తా. ఒరే అక్కుమక్కం పదరా. ఒరే అక్కుమక్కం, ఇదేదో గాల్లో తేలే రిచ్చలాగుంది, మళ్ళీ బాగుంది కదూ? సూపర్. ఇదిగో నువ్వు కొంచెం తప్పుకో, నేను తోలుతా. తోడతానంటే తుమ్ముతానంటాడేంటి అంట. అదే బెదరు, నువ్వు తోలుతాడు. తోలడానికి ఇదేమైనా పెద్ద బెమ్మ విద్య? రిక్షా తోలడం తెలిస్తే ఈ గాలి రిక్షా తోలడం ఒక లెక్క. అంతే కదా. ఇదిగో ఏమి టెట్టా నొక్కాలో చూపించు, నొక్కుతా. తప్పుకో. సరుకో సరుకో. నేను చెప్పలా గాలిచ్చా అని? బాగుంది బాగుంది, పద. ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 50 లక్షలు ఇవ్వకపోతే అంటించేస్తా, తగలబెట్టేస్తా. ఎంత కావాలి? ఎంత ఇస్తావు? 1 లక్ష. ఇంకో మాట చెప్పు. 2 లక్షలు. ఇంకో మాట చెప్పు. 3 లక్షలు. ఇంకో మాట చెప్పు. 6 లక్షలు. ఇంకో మాట చెప్పు. సార్ ఎంత కావాలో అతన్ని అడగండి. సరే, అసలు ఎంత కావాలి నీకు? 500. 500? అవసరం మీది కదా అని అయిన కాడికి దోచేయడానికి నేను పై నుంచి రాలా, కింద నుంచి వచ్చా. అక్కమ్మకం ఆగు, అడుగు ముందుకేస్తే అంటించేస్తా, అంటించేస్తా. సంటోడా, నా మాట విను. చంటోడా? నేను చంటోడ్నా? కాకపోతే ఏంటి అంట. నేను చెప్పేది విను. ఇంత కష్టానికి ముష్టి 50 లక్షల. అసలు నువ్వేమైనా ఆలోచించావా అంట. కోటన్నా అడగొద్దు. నాకు 50 లక్షలు చాలు.
నాకు 50 లక్షలు చాలు. నీకు ఎక్కువ అయితే నాకు ఇవ్వు. 50 లక్షలు ఎవరికి చేతు చంటోడా? అది నిజమే, కానీ నువ్వు నాకు సపోర్ట్ ఉంటావా? నెమ్మదిగా అంటావేంటి? అంతకేగా వచ్చింది. కింద నుంచి వచ్చా. మనం ఉద్యోగాలకు రాజీనామా చేద్దాం సార్. ఎందుకని? మనం కూడా కింద నుంచి వద్దాం